పొట్టా నొప్పి? తగ్గిపోద్దులేరా, ఉండు. కాసేపు ఓర్చుకోరా, అదే తగ్గిపోద్ది. అమ్మా. ఏయ్, ఎవరు నువ్వు? చెప్పు, నీ పేరేంటి? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు 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 మరి, ఎవరు నువ్వు? ఏయ్, శాకిని, ఢాకిని, లంకిని, వెళ్ళిపో, ఈ ఒంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళు. దెయ్యం పోయింది. నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శుభసూచకం అంటే ఇదే. నాన్న బాగున్నావా? బాగున్నానురా. అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగుంది, ఇక్కడే ఉంది. మాట్లాడతావా? ఇవ్వండి. హలో దుర్గా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. అమ్మా, అది నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందమ్మా. ఇంతవరకు మీకు చెప్పకుండా ఏం చేయలేదు. ఏం చేయమంటారు? తల్లిదండ్రులకు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ప్రేమించాలా వద్దా అని నన్నడుగుతున్నావేంట్రా? నీకు నచ్చిన పని చెయ్యి. థ్యాంక్ యూ అమ్మా. అలాగేమ్మా, ప్రేమలో పడి చదువుని మర్చిపోకు. సరేమ్మా, ఇంకుంటాను. జాగ్రత్త. ఉంటానే. ఏంటి కార్ ఇక్కడ ఆపావు? ఐ లవ్ యూ డార్లింగ్. మీ టూ. ఏమైంది? లవ్ అనగానే కంపల్సరీ ఇవన్నీ చేయాలా? నాకు ఇష్టం ఉండదు. ఒక టచ్ హగ్ అవుతుంది, ఒక హగ్ కిస్ అవుతుంది. ఆ కిస్సు సెక్స్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి? అంజు, వద్దని చెప్పా కదా, ఫూలిష్ గా చేయొద్దు. లవ్ లో కొట్టుకోవడం, రెచ్చిపోవడం కామనే కదా. రెచ్చిపోవడమా? ఏంటా లాంగ్వేజ్? నువ్వు ఒక్కడే రెచ్చిపో. బాయ్. చా, అమ్మాయి తోడు లేకుండా ఒక్కడిని ఎలా తొక్కోవాలి? చా, అయినా దీని వదలను. ఇప్పటికైతే వలిషత కానిద్దాం. పద, వెళ్ళి చూద్దాం. మీరు వెళ్ళండి ప్లీజ్, నేను ఇక్కడ ఉంటాను. ఇదేదో ఆ దెయ్యం పని అయ్యి ఉంటది. నేను కార్ మీద కూర్చుంటాను, నేను చక్కగా సేఫ్టీ. హలో. పద. హలో, ఎవరండి లోపల? ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడైనా చూసారా? తెలీదండి. ఈమెని చూడలేదండి. ఇతన్ని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదండి. ఏట్రా, ఇతను ఎక్కడైనా చూసావా? తెలీదు సార్. తెలీదు. ఈ అమ్మాయి వీళ్ళ సార్? ఎక్కడా? మీ డౌట్ కన్ఫర్మ్ అయింది సార్. సార్, ఈ 30 జంటలు మాజీ ప్రేమికులే. విచ్చలవిడిగా తిరిగి ప్రేమకు చెడ్డ పేరు తెచ్చిన వాళ్లే. విచ్చలవిడిగా తిరిగి ప్రేమను అపవిత్రం చేసిన వారిని కిడ్నాప్ చేశాడు. వాడు ప్రేమ జంటల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నాడో, ఎక్కడ పెడుతున్నాడో తెలియాలి. అది ఎలాగా? మామా, ఐఎమ్ కిడ్నాప్డ్. డోంట్ కాల్ మీ బ్యాక్. ఏమైంది సార్? షిట్, ఆ కిడ్నాపర్ నా మేనలోనే కిడ్నాప్ చేశాడు. వెంటనే వెళ్ళి 9966
204567. ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో రిసర్చ్ చేయి. గో. ఏమైంది సార్? షిట్, ఆ కిడ్నాపర్ నా మేనల్ని కిడ్నాప్ చేశాడు. వెంటనే వెళ్ళి 9966204567 ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో రిసర్చ్ చేయి. గో. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నావా? కనుక్కున్నాం సార్. శ్రీశైలం హైవే రోడ్ నుంచి వచ్చింది. లెట్స్ గో, కమ్. వాడిని కూడా కారులో ఎక్కించుకో. చూడు మిస్టర్, ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే అన్నీ చేశాను, కానీ నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక చచ్చిపోతున్నాను. అసలు ఏంటిదంతా? క్వశ్చన్ చేయొద్దంటే మళ్ళీ వేస్తున్నా. నీ ఎదురుగా ఉన్నవాడు కొన్ని సెకండ్లు మాత్రమే అక్కడ ఉంటాడు. వాడిని మిస్ చేసుకుంటే తేజుని కూడా మిస్ అవుతాం. వెళ్ళరా, వెళ్ళు. రే పిచ్చోడా, ఏంటయ్యా బాబు అలా చూస్తున్నాం? వచ్చి కారెక్కు. ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. సినిమా కథలో టర్నింగ్ పాయింట్లో ఏంటయ్యా డిస్టర్బెన్స్? త్వరగా కానీ. ఏంట్రా ఈవిల్ డెడ్ సినిమా చూస్తున్నావా? మ్యాటర్ మర్చిపోతున్నావు? నువ్వు ఒక పిరుకొని ఎక్కించావు కదా, వాడు నా బుర్ర తింటున్నాడు. మ్యాటర్ గుర్తుంది. నేను నా లవర్ తేజుతో ఎంజాయ్ చేస్తున్న టైం అది. అంజు, మనం ఎప్పటికి ఇలాగే ఉంటాం కదా? నోను, కాసేపు అయ్యాక ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నేను అనేది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం. ఏంటి బస్లోనా? చూరుకుంటాం. అంజు, యాడోకే, నిన్ను అప్పటికే వదులుకోను. పల్లి, ఎందరో ప్రేమికుల్ని కలిపిన నాకు ప్రేమించాలనే ఐడియా రాలేదు. అది నీ వల్లే వచ్చింది. ఐ లవ్ యూ. నీలాంటి మంచివాడు దొరకడం నా లక్. ఐ లవ్ యూ. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. DJ Hélio, o DJ que arrebenta. 낮에는 따사로운 인간적인 여자. 커피 한 잔에 여유를 아는 품격 있는 여자. 밤이 오면 심장이 뜨거워지는 여자. 그런 반전 있는 여자. 너는 선호해. 낮에는 너만큼 따사로운 그런 선호해. 커피 식기도 전에 원샷 때리는 선호해. 밤이 오면 심장이 터져버리는 선호해. 그런 선호해. 아름다워 사랑스러워. 그래 너 hey. 그래 바로 너 hey. 아름다워 사랑스러워. 그래 너 hey. 그래 바로 너 hey. 지금부터 갈 때까지 가볼까. 오빤 강남 스타일. 강남 스타일.
Ai, ai, ai. Mas quem quer o vídeo de Hélio, toca aí, DJ Hélio. O DJ que arrebenta as que é de verdade, viu? Ai, ai, ai. Open Gangnam Style. రే దుర్గా, ఏంటి వర్షంలో ఇలా డల్గా? కొంపతీసి నువ్వు పెళ్లి చేసిన ప్రేమ జంట పేరెంట్స్ నీ మీద కంప్లైంట్ పెట్టారా ఏంటి? చెప్పరా, ఏమనుంటే మావయ్యతో చెప్పి హెల్ప్ చేపిస్తా. రే సారీరా, నిన్ను ఎలా ఓదర్చాలో తెలియక అలా అన్నాను. మీ మామయ్యని కలవాలరా. రే నువ్వు అడగాలే కానీ ఇప్పుడే పరిచయం చేపిస్తాను. ఫార్మాలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా? అవును సార్. హాయ్ మావయ్య. రారా. ఎవరితను? నా ఫ్రెండ్ దుర్గా మావయ్య. నమస్తే సార్. నమస్తే మావయ్య, మా ఫ్రెండ్ ఏదో నీతో మాట్లాడాలంటున్నాడు. నాతోనా? కూర్చో. చెప్పాయ్. సార్, మా అమ్మ నాన్న హత్య చేయబడ్డారు. హత్య ఎలా జరిగింది? నీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని మా ఇంట్లోనే ఉంచాను. అక్కడ ఏం జరిగిందో ఏమో. ఆ రోజు అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళ ఫొటోస్ ఇవేసి. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చారు మావయ్య. సరే, ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా ఆలోచించి చదువులు పాడు చేసుకోకండి. అలాగే సార్. మీరిద్దరు కలిసి ఇక్కడే భోంచేయండి రా. అలాగే. నేను అలా బయట కలుస్తాను. ఓకే మావయ్య. సాయి, నన్ను మర్చిపో. నీ ప్రేమకో నమస్కారం. నాకు వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయింది. ప్రేమ ప్రేమ అని అంతా చెడగొట్టకు. అలా మాట్లాడతావేంటి? నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ జ్యోతి. బతకలేకపోతే చావు. నన్ను చేసుకోబోయేవాడు కోటీశ్వరుడు. ఆ లైఫ్ నువ్వు ఇవ్వగలవా? నీ తొక్కలో ప్రేమ నీ దగ్గరే పెట్టుకో. బాయ్. జ్యోతి, ఇక్కడే ఉన్నానేంటి? పనుంది పదా. నీతో ఉంటే నా పని అయిపోయేలా ఉందిరా. ఒరే, ఆ డాన్స్ ప్రోగ్రామ్ ఆపి రారా. ఎక్కడున్నావో ఏం జరుగుతుందో తెలియట్లేదు నీకు. ఎక్కు. మళ్ళీ ఏమైందయ్యా? రేడియేటర్ హీట్ ఎక్కింది సార్. ముందే చూసుకోవాలి కదయ్యా. అసలే నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. వెళ్ళి నీళ్ళు పోయి వెళ్ళా. 5 minutes సార్. వాటర్ సార్. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నీ మాజీ లవర్ నిన్నెప్పుడు గుర్తు చేసుకోలేదా? నా మాజీ లవర్ నన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. ఓసారి ఫోన్ చేసి
హాయ్ వల్లి. హాయ్. ఎక్కడున్నావు? ఏమైపోయావురా? అసలు ఎవ్వరు లేకపోతే నేను బోర్గా ఫీల్ అవ్వనా? నేను నీతో తర్వాత మాట్లాడతాను, పెట్టే. ఏ అంజన్, దుర్గా వల్ల నా వల్ల కాదురా. ఆ ముడిగా ఉండే ఫేస్ నేను ఎక్కడా చూడలేదు. మావయ్య ఇస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టే. ఓకే ఓకే. వచ్చేస్తున్నాను. అవునే, నాకు చాలా భయంగా ఉంది బంగారం. ఏంట్రా భయపడుతున్నావా? నేనేమి భయపడినా. ఆపు, కారు ఆపు ముందు. నా లవర్ నిన్ను అడిగిందా? నేను నీ లవర్ చెప్పలేదురా, నా పర్సనల్ వ్యక్తికి చెప్తున్నా. పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా. నీ గురించి తప్పించట్లేదురా, నా తేజు గురించి తప్పిస్తున్నాను. ఏంటి తప్పించలేదంటున్నావు? నా బంగారం నీకు ఫోన్ చేసిందా? నేను మాట్లాడుతుంది నా పర్సనల్ వ్యక్తితో. ఇంకోసారి మాట్లాడేవో చంపేస్తా. మరి నా ఫోన్కి ఈయన మాటలు సింక్ అవుతున్నాయేంటి? నువ్వేం చేస్తున్నా? నన్నేం చేయాలనుకుంటున్నా? అది తెలిసింది. ఏంటో నా బంగారంతో మాట్లాడుతున్నావు? తనేమో నీకు ఫోన్ చేసిందా? నీ బంగారంతో నేను మాట్లాడలేదురా, నీతో నాతో మాట్లాడేది ఒక్కడే. ఒక్కడేనా? అంటే సేపు మాట్లాడేది అబ్బాయితోనా? నిన్ను కిడ్నాప్ చేశాడ్రా. మళ్ళీ ఏమైంది? తెలియదు సార్. ఇంకోసారి స్టార్ట్ చేయి. చూస్తున్నా సార్. సార్ డీజిల్ అయిపోయింది సార్. సుబ్బు, ఇందాక మాకు మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ ఏరియాలో చెప్పు. సార్ సిగ్నల్ ట్రేస్ అయింది సార్. మీరు ఎగ్జాక్ట్ గా స్పాట్ కి దగ్గరలోనే ఉన్నారు సార్. మీరు వెళ్ళవలసింది లెఫ్ట్ లో ఉన్న ఫారెస్ట్ లోకి సార్. ఇక అంజన్ నెంబర్ కి వీడియో కాల్ వచ్చింది. తేజో అన్న అమ్మాయి ట్యాబ్ నుంచి 3 గంటల క్రితం వరకు టచ్ లోనే ఉన్నారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. నువ్వెక్కడే ఉండు. ఆగవే, తీస్తున్నానుగా. ఎవరే బాబు, ఎందుకు అలా కూర్చోవు? ఆగు, దగ్గర రావద్దు. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నీకు మంచి ఆఫర్ ఇస్తాను. ఈ అమ్మాయి కంటే కత్తిలేని ఫిగర్ నా దగ్గర ఉన్నారు. నీకు అరేంజ్ చేస్తాను. నన్ను చెయ్యి. ఆగరా. దేవత లాంటి భార్యను చిత్రహింసలు చేస్తూ అక్రమ సంబంధాలు పెంచుకున్నావు. నీలాంటి వాడికి నేను మరణశిక్ష విధిస్తున్నాను. చెప్పేనా భయ్యా, మంచోడు. భయ్యా, అమ్మాయిని ఎక్కడికి పంపించమంటావు భయ్యా? దుర్గా, తేజును వదిలేరా. తేజును వదిలేస్తానరా, కానీ నిన్ను వదలను. ఇదంతా ఎందుకు చేస్తున్నారా? ఎవరా వీళ్ళంతా? అది నీ ఒక్కడికి చెప్పాల్సింది కాదు. నేను కిడ్నాప్ చేసి చంపిన వారి తల్లిదండ్రులకి చెప్పాలి. నన్ను తప్పు పట్టిన సమాజానికి చెప్పాలి. నన్ను పట్టుకోవాలని చూసే
చట్టానికి